బయటికి రావాల్సి ఉండేది. ఇంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే మేడం. ఎంఐఎం కోట మీదకి పోటీకి వెళుతున్న మాధవీలత కిల్ అవుతారా, కిల్లర్ అవుతారా, జైంట్ కిల్లర్ అవుతారా? అయ్యా, ఆఖరి పదాలు అర్థం కాలేదు. కిల్ అవుతారా, జైంట్ కిల్లర్ అవుతారా? నేను కిల్ అవుతానా, జైంట్ కిల్లర్ అవుతానా అని ఆలోచించుకొని నేను ఈ రంగంలోకి దిగలేదండి. న్యాయాన్ని ఆల్రెడీ ఇప్పటి వరకు కిల్ అవుతున్న ప్రజలకు వాళ్ళ కోసము కిల్ అవ్వడానికన్నా, జైంట్ కిల్లర్ అవ్వడానికన్నా నేను రెడీగా ఉన్నానా లేదా అన్న ప్రశ్నకు నా సమాధానం రంగప్రవేశం చేయడం. 40 ఏళ్ళ నుంచి ఒక ఎంపీ గెలుస్తూ ఉన్నాడు. ఆయన అన్యాయంగా గెలిచాడని మీరు ఎందుకు అనుకుంటా ఉన్నారు? న్యాయమా అన్యాయమా అనేది వాళ్ళు మాట్లాడే పద్ధతి బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి, దాని పర్యవసానాన్ని బట్టి తెలుస్తుంది మనకి. ఎంతసేపు అంటే నేను 20 ఏళ్ళుగా పుట్టి పెరిగాను కాబట్టి ఒక గ్రౌండ్ రియాలిటీ ఒక వరకు తెలుసు. రెండో గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, నేను చారిటబుల్ వర్క్స్ చేసేటప్పుడు నేను మద్రాసాలకు కూడా వెళ్ళి పనిచేస్తాను. నేను పసమంద స్త్రీలతో వెళ్ళి పనిచేస్తాను. గవర్నమెంట్ ఆడపిల్లల కాలేజెస్లు ఉంటే ముస్లిం పిల్లలకి నేను ఫీజులు కడతాను. ఇవి చూసే ప్రతిసారి కూడా నాకు గ్రౌండ్ రియాలిటీకి, వాళ్ళు మాట్లాడుతున్న వాటికి, వాళ్ళు మాట్లాడుతున్న ద్వేషపూరితమైన మాటలకి ఎక్కడ కనెక్షన్ దొరకలేదు. అప్పుడు ఇలా కాదు అని చెప్పి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఎవ్రీ డే ఫర్ 365 days. దెన్ నాకు అర్థమైంది ఏమిట్రా అంటే, ఇది కేవలం ఒక స్వార్థపూరితమైన ఆలోచనే తప్ప నిజంగానే ఇప్పుడు ఆయన అద్భుతమైన ఒక ముస్లిం అయి ఉండి వాళ్ళ కోసం పనిచేసిన ఆనందమే మనకి. ఎందుకంటే ఏదో ఒక కంప్లీట్ ఒక సెక్ట్ బాగుపడుతోంది అని ఆనందించుండేదాన్ని నేను. ఇది హిందువో ముస్లింకో సంబంధించింది కాదు. ఇక్కడ బడుగుబడ్డ వాళ్ళు ఇంకా అయిపోతూనే ఉన్నారు. ఆ మతం అనే పేరుతో వాళ్ళు రెచ్చగొడుతున్నది ఏదైతే ఉందో, అనవసరంగా ముక్కుపచ్చలారని పిల్లల మనసులు పాడైపోతున్నాననే బెంగ, బాధ, భయం. ఎందుకంటే ఆలోచించండి మేడం, ఎంఐఎం రెచ్చగొడుతుంది మతం అనే పేరుతో, మరి బీజేపీ ఏం చేస్తుంది మేడం? నేను ఎన్నికల ప్రచారానికి సంబంధించి 2-3 వీడియోలు చూసాము. మీరు చేసిన అభివృద్ధి ఎక్కడా చెప్పలేదు. ఓన్లీ జై శ్రీరామ్ అంటారు, బీజేపీ అంటారు. అంటే మీరు చేస్తున్నది ఏంటి? మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఎందుకు చెప్పట్లేరు ఓల్డ్ సిటీలో? నేను మోదీ గారు చేసిన ప్రతి కార్యక్రమము ప్రతిసారి మాట్లాడుతున్నాను. బహుశా మీరు పూర్తి వినకుండా ఈ కమెంట్ పాస్ చేస్తున్నారు. రెండోది, బీజేపీలో నేను రాకముందు ఏం జరిగిందో, ఎవరెవరు ఏమేం మాట్లాడారో నాకు దాంతో సంబంధం లేదు. ఈరోజు నేను వచ్చాక నేనేం చేస్తున్నాను అనేది నాకు సంబంధం. లెట్ మీ ఫినిష్ మై సెంటెన్స్. నేను నిజాం కాలేజ్లో చదువుకున్నాను. పూర్వ నిజాం కాలేజ్లో చాలా గొడవలు జరిగేవంట. హౌ ఐ రెస్పాన్సిబుల్ టు దాట్? నేను కాలేజ్లో ఉన్నంత కాలం నేనేం చేశాను? నేను ఒక బాధ్యతాయుతమైన స్టూడెంట్గా బిహేవ్ చేశానా లేదా? నా వల్ల నలుగురికి ఉపయోగపడిందా లేదా? ఐఎమ్ ఆన్సరబుల్ టు వాట్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ ఆన్సరబుల్ టు మై ఇప్పుడు ఈ ఉన్న 15-30 రోజులలో నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్కి నేను చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్ నాకు. కానీ బీజేపీ హిందుత్వ పునాదుల మీద ఏర్పడింది. మిజోరాం లాంటి ప్రాంతంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు మీకు గుర్తు రాలేదా? ఇప్పుడు వచ్చిన కాబట్టి ఇప్పుడు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి చెప్తున్నారు కదా. హిందుత్వ పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ అంతకుముందు ఏం చేసింది తెలియకుండానే, ఆ పార్టీ సిద్ధాంతాలు ఏందో తెలియకుండానే మీరు ఇప్పుడు వచ్చారా? హిందుత్వం అంటే ఏంటి మీ ఉద్దేశంలో చెప్పండి. ఆ పదం వాడాక మీరు ముందు తెలియకుండా ఎలా వాడారు? వైపు సెక్యులర్ పార్టీ, సెక్యులర్గా 40 ఏళ్ల నుంచి గెలుస్తున్న ఆయన మీద మీరు హిందుత్వంతో ఢీకొనబోతున్నారు. ఎట్లా సెక్యులర్ అని ఎలా చెప్తున్నారు మీరు? ఆయన ప్రమాణం ఏంటి? ఈ సెక్యులారిటీకి ప్రమాణం ఏంటి? మీరు హిందుత్వం అని ఎలా చెప్తున్నామో ఆయన సెక్యులర్ అని చెప్తున్నారు. హిందుత్వం నేను మొదలుపెట్టింది కాదయ్యా. హిందుత్వం సనాతనం. అదే ఇప్పుడు చెప్పేది. సెక్యులర్ సనాతనం కాదు. సెక్యులర్ అనే పదము మీకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్లో వాడబడ్డే ఒక న్యూ ఇంగ్లీష్ టర్మినాలజీ. మీరు అతను 40 ఏళ్లగా సెక్యులర్ అంటున్నారు. మీ అర్థం ఏంటి? హిందుత్వం కులతత్వాన్ని ప్రోత్సహిస్తుందని కూడా చెప్తారు. ఏం కులతత్వాన్ని ప్రోత్సహిస్తుంది తప్పు. మీకు తెలియదేమో బహుశా. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, కులం అనే పదము ఫ్రెంచ్ వర్డ్ కాస్ట్ అనే పదం నుంచి వచ్చింది. ఇఫ్ యూ కెన్ గో త్రూ అ బుక్ కాల్డ్ ద స్పీకింగ్ ట్రీ, అందులో చెప్పబడుతుంది 18th centuryలో భారతదేశంలో ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిందో కులం అనే పేరే లేదు మన మధ్యలో.
ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అప్పుడు అక్కడున్న సివిల్ సర్వెంట్స్ని వాళ్ళు పంపించారు భారతదేశానికి కనిపెట్టడానికి. ఏమని? ఎందుకు వీళ్ళలో ఇంత ఐకమత్యం ఉంది అని. సో కాల్డ్ మీరు ఈరోజు మాట్లాడే ఓబీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఇంత ఏదైతే మనం ఈరోజు ఇన్ని విభజనలు చేశామో, దేవర్ ది ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇండివిజువల్స్. వీళ్ళు ఏవైతే సంపాదనలు చేస్తున్నారో కుల వృత్తుల పేరు మీద, ఆ పేరుతోటి దేవాలయాలు, విద్యా సంస్థలు తయారైబడుతూ ఉండేవి. వీళ్ళ ద్వారానే ఒక భాగము రాజపోషణకు ఆర్థిక వ్యవస్థను అందజేస్తూ ఉండేది. మన దేశంలో ఉన్న అదేంటారు నలంద యూనివర్సిటీ కానీ అట్లా రకరకాల యూనివర్సిటీలో ఒక్క యూనివర్సిటీలో ఉండే ఒక టోటల్ స్టూడెంట్ పాపులేషన్ ఇట్ సెల్ఫ్ యూస్ టు బి ద టోటల్ ఇంగ్లాండ్స్ పాపులేషన్. ఆ రోజు వాళ్ళు అది నిర్ణయించుకొని ఒక అనాలిసిస్ రాసి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి అందజేశారు. ఈ దేశాన్ని మనము విరగ్గొట్టలేము, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో శాతంలో దేర్ ఆర్ entrepreneurs here who are called small scale industry entrepreneurs. They are running it. And for the kind information, ఆ యూనివర్సిటీలో చదువుకుంటున్నది వీళ్ళ పిల్లలే ఎక్కువ శాతంలో. 60 నుంచి 70% పిల్లలు వీళ్ళే చదువుకుంటున్నారు. అతి ఆర్థికంగా అద్భుతమైన పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. దాన్ని విరగొట్టడం ఎట్లా అనుకున్నప్పుడు మాత్రమే బ్రిటిష్ కాలంలో, బ్రిటిష్ రూల్ టైంలో ఈ ఎంటైర్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ వెన్నుపూసని విరగొట్టడం జరిగింది. అలా చేస్తున్న సమయంలోనే క్రిస్టియానిటీని ఇంట్రడ్యూస్ చేసుకొని మిషనరీ స్కూల్స్ని పెట్టుకొని మన దగ్గర రన్ అవుతున్న రెగ్యులర్ ట్రెడిషనల్ అండ్ కన్జర్వేటివ్గా ఏ విధంగా అంటే ఆల్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనకు తెలిసిన విధి విధానంలో నేర్పించుకుంటున్న యూనివర్సిటీస్ని శిథిలం చేశారు. మన మధ్యలో లేకపోతే లేదు. దేర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ కాస్ట్ ఇన్ దిస్ కంట్రీ. వృత్తులను బట్టి కులాలు ఎంచుకున్నారు. కులాలు లేవు, మనకు కులాలు లేవు, వృత్తులు. హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు అదే చెప్తారు, కులతత్వాన్ని ప్రోత్సహించిందని. మీరు షార్ట్గా చెప్పండి, వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారో. ఇప్పుడు హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళతో మాట్లాడడానికి ఏముంటుంది? హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇది కూడా అంటున్నారు, భారతమాతని అనము నోట్లో నుంచి అంటున్నారు, మేము జై బోలో భారత్మా అనవు అంటున్నారు. అలాంటి వాళ్ళతో నాకెందుకండి? వాళ్ళు ఉంటారు, కాలం గడుస్తుంటుంది, వాళ్ళ వయసు అవుతూ ఉంటుంది, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. భిన్న సంస్కృతులు వేరు. మీరు సంస్కృతులని సనాతనది, ఇప్పుడు సంస్కృతి అంటే మీకు ఉత్తర దేశానికి ఒక పద్ధతి, దక్షిణ దేశానికి వస్తే భారతదేశానికి ఒక పద్ధతి ఉంటుంది. సంస్కృతులు వేరండి. ఎంఐఎం పార్టీ విద్వేషాలు రెచ్చగొడుతూ అక్కడ గెలుస్తుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ కూడా అదే చేస్తుంది. ఒక సెంట్రిక్గా భాగ్యలక్ష్మి